హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, మొన్న వనస్థలిపురంలో ఒక వ్యక్తి వాళ్ళ మాజీ భార్యను చంపడం మనం చూస్తాం సార్. అది డిస్కస్ కూడా చేస్తాం. అయితే ఈ కేసులో ఇప్పుడు కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. చనిపోయిన సునీత ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించి ఆమె తన రెండో భర్తను కూడా మోసం చేసిందని, ఆమె అసలు అంటే ఆమె ప్రధానమైన మిస్టేక్ ఉందని చెప్పేసి ఇప్పుడు కొంత వినిపిస్తుంది సార్. అసలు ఏం జరిగింది ఇష్యూలో? మరి రెండో భర్తని ఏ విధంగా మోసం చేసింది? అసలు ఏం తప్పు ఉంది సార్ ఆమె? యాక్చువల్గా దేవరకొండ మహేష్ అనే అబ్బాయి సునీత తన మాజీ భార్యను అతి దారుణంగా చెప్పాడు. తను కూడా పెట్రోల్ పోసి తగలబెట్టుకోవడానికి ట్రై చేశాడు. బట్ పోలీసులు అతన్ని సేవ్ చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మామూలుగా అయితే ఈ కేసులో ఎవరైనా కూడా మహేష్నే తప్పు పడతారు. ఎందుకంటే ఆమె విడాకులు తీసుకున్నాక తన జీవితాన్ని తను దీవిస్తుంది, తనకు సంబంధం లేదు, అయిపోయిన స్టోరీ. అలాంటి ఆమెను పైగా ప్రెగ్నెంట్ 3-4 months ప్రెగ్నెంట్గా ఉంది. ఆమెను చంపేయడం అనేది దారుణం అనేది ఫస్ట్ వచ్చిన వార్త. అయితే తర్వాత కొన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత మన నెటిజన్స్ అంతా కూడా సోషల్ మీడియాలో ఆమెకు యాంటీగా పెడుతున్నారు. ఇది కావాల్సిందే, మొత్తం తప్పు ఏమిదే అన్న నెరేటివ్ బాగా బలంగా అనిపిస్తుంది. మనం ఈ పోస్ట్ కింద కామెంట్లు చూస్తే మొత్తం కూడా దాదాపు 95% కామెంట్స్ ఆమెకి యాంటీగా ఉన్నాయి. సో అసలు ఏం జరిగింది నిజంగా ఈ స్టోరీలో? ఆమె తప్పు ఉందా? ఉంటే ఎలాంటి తప్పు ఉంది? రెండవ భర్త శ్రీనాథ్, బేగంపేట శ్రీనాథ్ అబ్బాయి పేరు. ఆ అబ్బాయి కూడా శవాన్ని క్లెయిమ్ చేసి తను తీసుకెళ్ళలేదు, నేను తీసుకెళ్ళను, నన్ను కూడా మోసం చేసిందని మీడియాతో చెప్తున్నట్టుగా కూడా మనకు వార్తలు వచ్చాయి. సో అసలు ఈ స్టోరీలో ఏం జరిగిందనేది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. ఈ అబ్బాయి పేరు దేవరకొండ మహేష్, వీళ్ళది పెద్దపల్లి మంతని. వీళ్ళ ఊరు, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ ఊరు ఒకటే కావడంతో వీళ్ళిద్దరూ 2014 నుంచే పరిచయం. యాక్చువల్గా ఈ అమ్మాయిది చంద్రపూర్ దగ్గర మహారాష్ట్రలో బల్లాపూర్ అనే విలేజ్. బట్ ఈ కనెక్షన్ ఉండడం వల్ల వీళ్ళిద్దరూ 2014 నుంచి పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రేమించుకున్నారు. దాదాపు 7-8 ఏళ్ళు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ లోపల ఈ అబ్బాయి బీటెక్ చేశాడు. 2019లో ఆస్ట్రేలియాకి వెళ్ళి ఎంటెక్ చేశాడు. దాని తర్వాత 2012 ఏప్రిల్లో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ అబ్బాయి కెనడాకి జాబ్కి అప్లై చేస్తే ఈ అబ్బాయికి జాబ్ వచ్చింది. అయితే ఈ అమ్మాయికి వీసా రాలేదు. ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. వీసా రాలేదు, అందువల్ల ఈ అబ్బాయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలైనవి. కెనడాలో అంటే తాను ఇక్కడ ఉండిపోవడం, అతను కెనడాలో ఉండిపోవడం. తర్వాత అతను ఈ అమ్మాయికి ఫోన్లు చేస్తుంటే ఈ అమ్మాయి సరిగా స్పందించకపోవడం, దాంతో అతనికి అనుమానాలు ఈ అమ్మాయి మీద రావడం. ఇలాగే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్, గొడవలు మొదలైనాయి. ఈ క్రమంలో ఈమెకి కూడా వీసా వచ్చింది. వీసా వచ్చినాక ఈమె కూడా కెనడాకి వెళ్ళింది. కెనడాకి వెళ్ళినా కూడా ఈ గొడవలు అక్కడ కూడా కంటిన్యూ అయినాయి. దాంతో వితిన్ 15 days ఈ అమ్మాయి మళ్ళీ ఇండియా తిరిగి వచ్చేసింది. వచ్చిన అమ్మాయి సైలెంట్గా ఉండకుండా ఇంటికి వెళ్ళింది, ఊరికి వెళ్ళింది. ఊర్లో మరి వాళ్ళ పెద్దోళ్ళు చెప్పారా ఈ అమ్మాయి డెసిషన్ తెలియదు, కానీ బల్లాపూర్ పోలీస్ స్టేషన్లో అక్కడే కెనడాలోనే కెనడా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. యాక్చువల్గా కెనడా పోలీసుల సహాయంతోనే ఇండియాకి వచ్చింది అమ్మాయి. సో దాంతో ఇక్కడికి రాగానే ఆల్రెడీ అమ్మాయి కోపంగా ఉంది. కెనడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంటే అక్కడ గొడవలు పెద్దగానే. సో నా భర్త నన్ను వేధిస్తున్నాడు, అత్తమామలు కూడా వేధిస్తున్నారని చెప్పి 498 గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు పెట్టింది. దాంతో బల్లాపూర్ పోలీసులు కెనడా నుంచి ఇతను రప్పించడానికి ట్రై చేశారు, కానీ ఇతను రాలేదు, అక్కడే ఉన్నాడు. ఈ లోపల అత్తమామల్ని అంటే మహేష్ వాళ్ళ అమ్మ నాన్నని ఈ పోలీసులు పిలిపించడం, అరెస్ట్ చేయడం ఇవన్నీ జరిగింది. దీంతో ఈ టెన్షన్ తట్టుకోలేక వీళ్ళ తల్లి చనిపోయింది. దాంతో వాళ్ళ అమ్మ నాన్నని వేధిస్తున్నారని చనిపోయినప్పుడు ఈ అబ్బాయి కెనడా నుంచి వచ్చాడు. యాక్చువల్గా అమ్మ కోసం చూడడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత వెళ్దాం మళ్ళీ కెనడాకి అనుకుంటే ఈ అమ్మాయి కేసులు పెట్టడం వల్ల ఈ అబ్బాయికి పోవడానికి వీసా రాలేదు. ఎందుకంటే పోలీసులు కేసులు పెట్టారు, లుకౌట్ నోటీసులు జారీ చేశారు కాబట్టి పాస్పోర్ట్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతో కెనడాకి వెళ్ళడానికి ఈ అబ్బాయికి దారులు మూసుకుపోయినాయి. సో ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి విడాకుల కేసు కూడా వేసింది. బట్ కోర్టులో రాకముందే వీళ్ళు పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నాక ఈ అబ్బాయి ఏం అడిగాడంటే, విడాకులంతా అయిపోయింది కదా, మా మీద కేసు నువ్వు విత్డ్రా చేసుకో, నేను కెనడా వెళ్ళిపోతాను, నీ లైఫ్ నువ్వు జీవించు, మా అమ్మాయి ఎలాగో చనిపోయింది అని చెప్పాడు. కానీ ఈ అమ్మాయి విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకోలేదు. నువ్వు నన్ను వేధించావు కదా, నీకు మీ అమ్మ నాన్నకి శిక్ష పడాల్సిందే అనేది ఈ అమ్మాయి గట్టిగా కూర్చుంది. దాంతో కేసు కంటిన్యూ అయింది. ఈ అబ్బాయి కెనడా వెళ్ళలేకపోయాడు.
వీళ్ళ అమ్మ చనిపోయింది, వీళ్ళ నాన్న కూడా కేసులో ఉన్నాడు. ఇది ఆ అబ్బాయి పరిస్థితి. ఈ అమ్మాయి ఏం చేసింది, 2024లో విడాకులు అవగానే వితిన్ మంత్స్లో ఈ బేగంపేట శ్రీనాథ్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని ఆ అబ్బాయికి చెప్పలేదు. ఫస్ట్ ఎపిసోడ్ అంతా కూడా దాచిపెట్టి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. సో ఆ అమ్మాయి వనస్థలిపురంలో ఆ అబ్బాయి వాళ్ళ అమ్మతో పాటు కాపురం పెట్టారు. ఈ నేపథ్యంలో అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, హ్యాపీగా ఉంది. సో అమ్మాయికి ఉన్న అలవాటు ఏంటంటే ప్రతిదీ రీల్స్ చేయడం అలవాటు. అలాగా రీల్స్ చేసి అమ్మాయి పెడుతూ ఉంది. ఇక్కడ మహేష్ ఏంటంటే కక్ష కట్టుకున్నాడు. అంటే ఈ అబ్బాయికి ఉద్యోగం లేదు, కెనడా ఆశలన్నీ డ్రీమ్స్ అంతా కొలాప్స్ అయిపోయినాయి, తల్లి చనిపోయింది, తండ్రి పోలీస్ స్టేషన్కి తిరగాల్సిన పరిస్థితి. సో ఇదంతా కూడా ఆ అమ్మాయి చేయడం వల్లనే నా జీవితం నాశనమైంది, మా అమ్మ చనిపోయింది అన్న ఒక బాధ, కోపం టర్న్ ఇంటూ రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సో ఇదే నేపథ్యంలో ఈ అమ్మాయి ఫోటోలు పెట్టడం, వీడియోలు పెట్టడం, రీల్స్ చేయడం మొదలుపెట్టింది. అవన్నీ చూసినాకే అతనికి కోపం రెట్టిపోయింది. ఎందుకంటే నేను నా జీవితాన్ని నాశనం చేసి ఈ అమ్మాయి మాత్రం చాలా ఆనందంగా కొత్త భర్తతో ఎంజాయ్ చేస్తుంది అన్న ఒక నెరేటివ్ అతని లోపల రగిలిపోతా వచ్చింది. దాంతో అతను ఈ అమ్మాయిని మన జీవితం ఎలాగో నాశనం అయిపోయింది, ఇంకొత్తగా నాశనం అవడానికి ఏం లేదు, కనీసం ఈ అమ్మాయి కూడా నాశనం అవ్వాలి, ఈ అమ్మాయి ఎందుకు ఆనందంగా ఉండాలి, నా జీవితాన్ని నాశనం చేసి మా ఇంట్లో మొత్తం మా ఇంటిని అంతా కూడా ధ్వంసం చేసి ఇలాగా మా అమ్మని చంపేసి ఇలా చేస్తూ ఉంది, ఇప్పటికి కూడా కేసు ఉంది, ఈ అమ్మాయి మాత్రం ఎంజాయ్ చేస్తుంది కాబట్టి ఈ అమ్మాయి కూడా ఎంజాయ్ చేయకూడదు అన్న ఒక దీనికి వెళ్ళిపోయి రివెంజ్ మోడ్లోకి కంప్లీట్గా వెళ్ళిపోయి ఈ అమ్మాయిని చంపేయాలని డిసైడ్ అయ్యాడు. అయితే అమ్మాయి ఎక్కడుంది ఏంటి అబ్బాయికి తెలియదు. ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి ఒక రీల్ చేసింది. ఆ రీల్ ఏంటంటే వనస్థలిపురంలో ఒక టెంపుల్ దగ్గర అమ్మాయి రీల్ చేసింది. ఆ టెంపుల్ అడ్రస్ అవన్నీ అతనికి అందులో దొరికాయి. దాంతో అతను రీసెర్చ్ చేశాడు, ఈ అమ్మాయి ఎక్కడ ఉండొచ్చు ఏంటి, ఆ టెంపుల్ దగ్గరలో ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది రెక్కీ చేయడం మొదలుపెట్టాడు. అందుకని ఈ అబ్బాయి తుర్కాంజల్లో ఒక రూమ్ తీసుకున్నాడు. అక్కడ నుంచి ఈ అమ్మాయిని ట్రేస్ చేయడం, రోజు బైక్ మీద రావడం, ఆ ఏరియాలో తిరగడం, ఇలాగ చేయడం మొదలుపెట్టాడు. దాంతో అతనికి మొత్తానికి దొరికింది ఈ అమ్మాయి. అక్కడ కేసీఆర్ మెడోస్ అని కప్పల్ చెరువు అంటారు, అక్కడ కేసీఆర్ మెడోస్లో ఈ అమ్మాయి ఉందనేది అర్థమైంది. అర్థమైనాక ఎవరెవరు ఉంటారు ఏంటి, వాచ్మెన్ ఎప్పుడెప్పుడు ఉంటాడు, ఇవన్నీ కూడా స్టడీ చేశాడు. సో వాచ్మెన్ లేని టైంలో వీళ్ళు ఉన్నప్పుడు వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. ఒకవేళ ఎట్లాంటి దీంతో చెప్పాలి అనుకున్నప్పుడు ఇతను ఒక కత్తి ఆర్డర్ ఇచ్చాడు. తర్వాత ఎలక్ట్రిక్ కట్టర్ ఉంటుంది కదా, కట్టర్ ఒకటి కొన్నాడు. ఎందుకంటే తలుపు ఒకవేళ తెరవకపోతే కట్టర్తో కట్ చేసి వెళ్ళాలని. అట్లాగే పెప్పర్ స్ప్రే, ఆ అమ్మాయి ఏమన్నా ఎదురిస్తే పెప్పర్ స్ప్రే, అమ్మాయి కానీ అబ్బాయి కూడా ఒకవేళ ఉంటే వాళ్ళ హస్బెండ్ పెప్పర్ స్ప్రేతో వాళ్ళని నిర్వీర్యం చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. అట్లాగే అందరికీ తగలబెట్టి తాను కూడా చనిపోదామని కూడా అనుకున్నాడు. పెట్రోల్ కొన్నాడు. ఇలాగ ఒక పకడ్బందీ ప్లాన్ వేసుకొని ఒక ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా చంపడానికి ఏ అడ్డంకులు ఉన్నాయి, దానంతా ఎలా అధిగమించాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుని అతను అన్నిటికీ సిద్ధమయ్యి వెళ్ళాడు. దొరికినా ప్రాబ్లం లేదు, జైలుకి వెళ్ళినా ప్రాబ్లం లేదు, చాలా చనిపోవడానికి అతను కూడా సిద్ధమయ్యాడు. ఎందుకంటే అతనికి బతికేం కనబడలేదు. సో వెళ్ళిపోయి ఆ అమ్మాయిని తలుపు తెరితే బెల్ కొడితే తీశారు. దాంతో లోపలికి వెళ్ళిపోయి ఇమీడియట్గా అమ్మాయిని చంపాలనుకున్నాడు. బట్ ఆ అమ్మాయి హుషారుగా తలుపు తీసి వెళ్దామని ట్రై చేసింది. లోపలికి వెళ్ళి అబ్బాయి గెడిపెట్టాడు. ఆ అమ్మాయి తలుపు తీద్దామని ట్రై చేస్తే వెనక నుంచి కత్తితో కొట్టాడు. దాంతో కుప్పగొల్లిపోయింది. అక్కడ నుంచి కొన్ని చిన్న చిన్న చాకులు కూడా ఈ అబ్బాయి కొనుక్కున్నాడు. ఆ చాకులతో పొడిచాడు. ఈ లోపల వాళ్ళ అత్తమ్మ గట్టిగా అరవడంతో కేకలేసి ఆమె తలుపు తీసి గట్టిగా అరిసింతో పక్కన వచ్చేసారు. దాంతో వీడు భయపడి పోయి బాత్రూంలో దాక్కున్నాడు. ఈ లోపల పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చారు. ఆ అబ్బాయిని మొత్తానికి నేను కూడా తగలబెట్టుకుంటాను, నా దగ్గరికి రావద్దంటే మొత్తానికి అబ్బాయిని కౌన్సిలింగ్ ఇచ్చి బయటికి తీసుకొచ్చారు. సో ఇది జరిగింది. ఆ అబ్బాయి ఏమాత్రం పశ్చాత్తాపం లేదు, నేను అన్నిటికీ రెడీగా ఉన్నాను సార్, నేను ప్లాన్ చేసుకునే చంపాను, ఎందుకంటే నా జీవితం కంప్లీట్గా నాశనం అయిపోయింది, నేను అందుకని దేనికైనా రెడీగానే ఉండి చంపానని చెప్పాడు. దాని తర్వాత వాళ్ళ హస్బెండ్ శ్రీనాథ్ వచ్చాడు. అతను బాధపడ్డాడు, ఎందుకంటే కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, ప్రెగ్నెంట్ వైఫ్. సో వెళ్ళి ఎందుకు చంపాడు ఏంటి తెలియదు, ఎవడో చంపాడు అనేది అబ్బాయికి ఉంది కాబట్టి అతను వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాడు. దాని తర్వాత అతనికి ఈ స్టోరీ అంతా తెలిసింది. అప్పటి వరకు ఈ అమ్మాయి చెప్పలేదు, దాచిపెట్టింది. సో ఈ అమ్మాయి చేసిన 2 తప్పులు నెటిజన్స్ చెప్తున్నది ఏంటంటే, ఒకటి
ఆ అబ్బాయి మీద, మహేష్ మీద కేసు పెట్టింది. విడాకులు అయిపోయినాక ఆ కేసు విత్డ్రా చేసుకుని ఉంటే సరిపోయిండేది. ఆ అబ్బాయి కెనడా వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి టచ్ ఉండేది కాదు. అది క్లియర్ అయిండేది. అట్లాగే భర్తకు కూడా నాకు ఇలాగ అయిందని చెప్పుంటే అతను పెళ్లి చేసుకుంటాడా లేదనేది వేరే విషయం. కనీసం క్లారిటీ ఉండేది. ఇవాళ భర్త శవాన్ని కూడా క్లెయిమ్ చేయలేని పరిస్థితిలో భర్త ఉన్నాడు. ఇటు ముందు చేసుకున్న మహేష్కి ఈ అమ్మాయి అన్యాయం చేసింది, రెండోసారి చేసుకున్న శ్రీనాథ్కి ఈ అమ్మాయి అన్యాయం చేసింది అనేది వీళ్ళ నేరేషన్. బట్ ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ఆ అమ్మాయిని నిజంగానే వేధించి ఉండొచ్చు అతను. తెలియదు కదా మనకు. ఆ అమ్మాయి వైపు నుంచి స్టోరీ అనేది బయటికి రాలేదు. ఈ వీళ్ళిద్దరి స్టోరీనే వస్తుంది. ఆ అమ్మాయి అసలు ఎందుకు అలా చేసిందో ఏంటో మనకి ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ నుంచి ఆ అమ్మాయి పర్స్పెక్టివ్ ఏంటి, ఆ అమ్మాయి స్టోరీ ఏంటి తెలిస్తే మనం అనలైజ్ చేయొచ్చు, కానీ అది తెలియదు. మామూలుగా ఇలాంటి క్రైమ్ స్టోరీస్లో కొన్ని యాంగిల్స్ మాత్రం మనకు తెలుస్తాయి, అన్ని యాంగిల్స్ తెలియవు. దానివల్ల మనం ఒక వైపు తీసుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సైడ్ తీసుకోవాలనుకున్నప్పుడు అన్ని సైడ్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది అక్యురేట్గా ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడచ్చు. సో ఆ అమ్మాయి ఎందుకు చేసిందో తెలియదు. నిజంగానే ఇతను వేధించి ఉండొచ్చు, వీళ్ళ తల్లిదండ్రులు వేధించి ఉండొచ్చు, అందుకనే అమ్మాయి కేసు పెట్టి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలామంది అమ్మాయిలు కూడా ఈ మధ్య కాలంలో ఒకటి భరణం కోసం, రెండోది రివెంజ్గా ఈగో ఫీల్ అయ్యి రివెంజ్ తీర్చుకోవడం కోసం కేసు గట్టిగా నిలబడుతుందని చెప్పి అమ్మ నాన్నల మీద, ఆడపడుచుల హస్బెండ్ల మీద, అందరి మీద కేసులు పెట్టేసిన సంఘటనలు ఈ మధ్య బాగా పెరుగుతున్నాయి. దీన్ని హైకోర్టులు, చివరికి సుప్రీంకోర్టు కూడా పోలీసుల్ని ఆదేశించింది. ఎవరైనా ఇలా కంప్లైంట్ ఇచ్చేసినప్పుడు మీరు వాళ్ళ ఫ్యామిలీని అరెస్ట్ చేయకండి, ముందుగా విచారించండి, ప్రాథమిక విచారణ చేసినాక ఆధారాలు ఉంటేనే వాళ్ళని విచారించండి తప్ప ఇమ్మీడియట్గా అరెస్టులు చేయడం ఇవన్నీ చేయకండి అని సుప్రీంకోర్టు కూడా 498 దుర్వినియోగం గురించి మాట్లాడింది. ఎందుకంటే చాలామంది అబ్బాయిలు దీంట్లో ఇబ్బందులు పడి సుప్రీంకోర్టుకి లెటర్లు రాసి చనిపోవడం, లేకపోతే వాళ్ళ ఆత్మహత్య వీడియోలు చేసి చనిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. అలాగా ఏమన్నా ఈ అమ్మాయి చేసిందా, వీళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అమ్మాయిని రాక్ గైడెన్స్ చేశారు అనేది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, శ్రీనాథ్ని ఎందుకు మోసం చేసింది అంటే ఆబ్వియస్ అది. ఇప్పుడు ఇవన్నీ చెప్తే ఇతను పెళ్లి చేసుకోకపోవచ్చేమో, సో ఆ అమ్మాయిని లైక్ చేస్తున్నాడు, ఇతనితో జీవితం బాగుంటుంది, అదేదో అయిపోయింది, దాని ఇప్పుడు ఇతనికి చెప్పి ఇతను పెళ్లి చేసుకోకపోతే మళ్ళీ మన బతుకు ఎట్లా ఉంటుందో అనేది ఆమె భయపడి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు ఇవాళ ఇట్లాంటి దాచడం కష్టం కూడా. ప్రాక్టికల్గా ఈ రోజు కాకపోయినా రేపైనా బయటపడుతుంది. ఎందుకంటే ఒక పెళ్లి చేసుకొని కాపురం చేసి విడాకులు తీసుకున్నప్పుడు ఎక్కడో చోట అది బయటకు వస్తుంది. సో ఆ అమ్మాయి కొంత బ్రాడ్గా ఆలోచించలేకపోయింది, నేరోగా తన లైఫ్ని మాత్రం ఆలోచించింది. సరైన గైడెన్స్ కూడా అమ్మాయికి ఉన్నట్టు లేదు. ఇది అమ్మాయి ఏదో తన కావాలని ప్లాన్ చేసుకొని మోసం చేద్దామని చేసి ఉండకపోవచ్చు. తనకు భయపడి ఒక మంచి జీవితం మళ్ళీ మన ముందు ఉంది, ఇప్పుడు మనం అది చెప్తే అది రూయిన్ అయిపోతుంది అని చెప్పి కూడా చేసి ఉండొచ్చు. కాకపోతే ఓవరాల్గా ఏంటంటే ఇవాళ అమ్మాయిలు కూడా కొంత ప్రాక్టికల్గా ఆలోచించడం అవసరం. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈగోకో రివెంజ్లకో వెళ్తే ఫైనల్గా ట్రాజిక్ ఎండ్సే ఉంటాయి. దీంట్లో కూడా అదే జరిగింది. ఇప్పుడు మహేష్ ఉన్నాడు, అతను రివెంజ్ పెట్టుకోకుండా కెనడా కాకపోతే ఇవాళ ఇండియాలో కూడా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఎంటెక్ ఆస్ట్రేలియాలో చేశాడు, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇలాగ యూరప్ ఉంది, వేరే దేశాలు ఉన్నాయి. సరే దేశాలకు పోకపోయినా ఇక్కడ పనిచేయచ్చు, కొంతకాలం తర్వాత కేసు కూడా నిలబడదు. సో అది ఆ అబ్బాయి ఓపిక లేదు. అంటే ఆ రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయినాక అతనికి నేరో టన్నల్ విజన్ అంటారు, ఆ టన్నల్ విజన్లోకి వెళ్ళిపోయాడు అతను. అతనికి జీవితం అంతా వేస్ట్ అన్న ఫీలింగ్ వచ్చింది. దానివల్ల ఇప్పుడు అతని జీవితం కూడా వేస్ట్ అయిపోయింది. ఒక అమ్మాయిని చంపేశాడు, వీళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు శ్రీనాథ్ లైఫ్ ఇదైపోయింది. ఇలాగా వీళ్ళిద్దరూ ప్రాక్టికల్గా థింక్ చేయకపోవడం, ఒక తమ ఉన్న ఇష్యూని ఎలా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి అనే దాంట్లో వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం, ఇది ప్రధానంగా మనకి అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.